హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను వర్క్ లేదు, చాలా రోజులైంది సినిమా పోదామని పుష్ప 2 టికెట్స్ బుక్ చేసుకున్నా. అయితే షో 11 గంటలకు కాబట్టి మంచిగా 10 వరకు బయలుదేరితే 10:30 అక్కడ అందుకొని ప్రశాంతంగా పోయి మనస్ఫూర్తిగా సినిమా చూద్దామని అనుకున్నా. కానీ అంతా రెడీ బయలుదేరే ముందు అయితే ఫోన్ వచ్చింది. ఎకరం పొలం నాటు పెట్టుకుంది, ట్రాక్టర్ రిపేర్ రావాలని. ఇది వరకు ఎస్టాల్ చేసింది అయితే వేరే బండి. ఇప్పుడు మనకు ఫోన్ వచ్చింది, నాటు ఉంది, మా 5 దిన్న బండి అయితే రిపేర్ అయింది, కూలీలు వచ్చి ఉన్నారు, రావాలని ఫోన్ వచ్చింది. ఇక ఏం చేస్తాం, సినిమా పాయ్. చలో మళ్ళీ ఎమ్మటే ఫ్రెష్ ఏం చేసుకుని బండి ఎక్కేసి పాయింట్కి అయితే వెళ్ళిపోయినా. బండి అయితే స్టార్ట్ చేసిన కూలీళ్ళు నారు పీకి మరి కూర్చొని ఉన్నారు కాబట్టి ఎకరం పొలం కేవలం 45 నిమిషాలల్లో వేసి పడేసిన. ఇప్పుడు ఈ కనబడే పొలం అంతా అయిపోయింది. ముందున్నది లాస్ట్. అయితే ఇప్పుడు మనం దున్నే పొలం వజనాకుంది. ముందు కూడా నా పొలం నువ్వే దున్నాలి, ఆ బండికి చెప్పాను, నేను నీకే చెప్తా అని చెప్పిండు. ఎందుకంటే మన దున్నడం అట్లా ఉంటుంది, మరి కోరితే బద్దలు వలిగిపోవాలి అట్లా అన్నట్టు. అందుకే ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో కొట్టి అందించిన. ఆ తర్వాత ఇప్పుడు మీకు కొంచెం ముందుకు పోయినాక నాటు తీసుకొని వచ్చే వీడియో కూడా లోపల ఉంది, గొర్రెల వీడియో కూడా ఉంది. మీరు మధ్యలో స్కిప్ చేసి చూడొద్దు, కంటిన్యూ చూసుకుంటూ వెళ్తే వీడియో కూడా మంచిగా అర్థమవుతుంది అనేది నా ఒపీనియన్. బండి మాత్రం చిన్న ఉరకట్లే. బండి తీసుకొని 2 నెలలు అవుతుంది, 2 నెలలు టైం అవుతుంది. బుడ్డల దించి అయితే ఇప్పుడు ఇది వరకు అయితే 2 ఎకరాలు దున్నిన. ఇప్పుడైతే ఇది 3 ఎకరాలు దున్నడం. ఇది వరకు అయితే మనం డబ్బా వరకు తీస్తాం. ఇది వరకైతే మనం ఇప్పటికైతే బండి కూడా ఎగుతుంది. బండి మాత్రం ఇట్లా పచ్చి మించి కాలు తీస్తా అంటే ఎగిరి తినుకుతుంది, అట్లా ఉంది బండి మూమెంట్ అయితే మాత్రం. ఇక్కడ ఈ మూలకు కొద్దిగా మిర్రు ఉన్నది, కొంచెం రూట్ వేటర్తో ఇంకా నెట్టు అని రైతు అన్నాడు. సరే నెడదామని నేను ట్రై చేసిన, కానీ చూడండి రాట్. మళ్ళీ ట్రై చేస్తాను. కొంచెం రివర్స్ డ్రైవ్ చేస్తే రావట్లేదు, ఇట్లా పని కాదని బండి తిప్పైతే ముందు పెట్టుకున్నాం. ఇక ముందు రోపు తీసాం. సరే లేట్ అయినా పర్లేదు, 5 నిమిషాలు లాస్ట్ మడే కదా ఎట్లాగో అటైతే వాళ్ళకి నాటల్లో కనిపించినాం కదా, ఆ ఉద్దేశంతో సరే అయితే గొర్రెని కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను దాన్ని దున్నడం స్టార్ట్ చేశాను. ఇది వరకు వానాకాలంలో బండి వేరే బండితో దున్నిస్తే వాళ్ళు గుంజలేదంట. ఇక మనం ఇక సరే ఒక 10 నిమిషాలు అయితే మనమైతే ఆ మూలని అయితే గుంజేసాం. అసలు బండి ఎట్లా బుడగలు ఆడుతుంది, అంత స్పీడ్ మస్తు ఆడుతుంది బండి అయితే.
చిన్న ఎగుతుంది మస్తు ఆడుతుంది. నాకు చాలామంది చెప్పారు ఇది 5042 దానివల్ల 42 HP బండి, ఇంత మోషన్ సరిపోదు, చిన్న బండి అది ఇదని చాలామంది ఎన్ని విధాలుగా అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ బండి పనిచేసే విధానం చూస్తే నాకైతే మాత్రం వాళ్ళు చెప్పింది తప్పు అనిపిస్తుంది. బండి మాత్రం ఆడుకుంటుంది బుడదలైతే. ఇదివరకు చెప్పిన కదా ఫ్రెండ్స్, నాటోళ్ళు ఆల్రెడీ నా దిగి కూర్చున్నారని. గొట్టలు చూడండి, లాంగ్లో కొంచెం గొర్రెలు కూడా కనబడుతుంది కదా. అటు గొర్రె దొరుడు కూడా దగ్గర కంప్లీట్ అమ్మడి కూడా కంప్లీట్ కాళ్ళే కొట్టడం, కానీ ఇక మళ్ళీ రైతులు లాస్ అవుతుంది కదా. అందుకని వాళ్ళు సగం మడికి గొర్రెలు వేయంగానే లోపల ఎత్తుకొని రారని చెప్పంగా నార్లు ఇట్లా వాళ్ళు కూడా మనిషికి 4-5 కట్టలు 10 కట్టలు అట్లా వాళ్ళు కూడా పిల్లలు కూడా తీసుకొని వచ్చిండ్రు. ఇదిగోండి గొర్రెలు, ఇది ఈ మళ్ళీ నాటేసేది కూడా ఇటు సగం, ఇటు నుంచి ఇటు సగమే కొట్టిండు, ఇంకా ఇది పైన మొత్తం కొట్టాలి ఈ ముడి. అయితే ఇప్పుడు వాళ్ళు చాలా సేపు నుంచి కూర్చున్నారు కదా అని ఇది చూసారు కదా ముందుకు వెళ్తా ఉంది. ఇప్పుడు నాటేస్తారు దీంట్లో సగం మళ్ళీ, ఎందుకంటే లేట్ అవుతుంది కదా, రైతు క్లాస్ వేసేది. మళ్ళీ పొలం మొత్తం నాటేయడం వీలు పడదని సగం కొట్టినా కానీ ఇక వేయండి అని చెప్పి ఇప్పిస్తాము. ఒక రైతుకి ఇన్ని కష్టాలు ఉంటాయి మరి. చూడండి దగ్గర 75 నుంచి 80 సంవత్సరాల దాకా ఉండొచ్చేమో. వరకైతే ఇట్లా చేస్తారు రైతులు. ఇప్పుడైతే నాటేస్తారు, నాటేసే వీడియో నారు పెంచి ఇందాక బొచ్చ పట్టుకొని ఇచ్చిండు కదా, నారు పెంచుతా ఉండు. నాటైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాటు స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ చేసిర్రు. ఎస్ చూడండి ఎంతమంది ఉన్నారో, ఇంతమంది కూలి కట్టియాల్సి వస్తుంది కదా. ట్రాక్టర్ రాకున్నా, గొర్రెడు రాకున్నా ఇబ్బంది అవుతుంది. అందుకని వీళ్ళ కొరికని తొందరగా కొట్టేసి అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. లేదు ఏదైనా సజెషన్ కూడా ఇవ్వచ్చు మీరు నాకు. థ్యాంక్ యూ.